నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువుకు సికింద్రాబాద్ వసంత్ సేన ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. గాంధీనగర్కు చెందిన రామ్ కుమార్, దీపాలి దంపతులు ప్రసవానికి 3 నెలల ముందుగానే మగ శిశువుకు జన్మనిచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు మేనేజింగ్ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. పుట్టిన పసికందు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు శరీరంలో అవయవాల పనితీరు సరిగా లేకపోవడంతో వసంత్ సేన ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటిలేటర్పై చికిత్స అందించారు. నెలలు నిండకుండా పుట్టడం మూలంగా శిశువు ఊపిరితిత్తులతో పాటు ఇతర భాగాలు ఎదుగుదల కనిపించకపోవడంతో మొదట్లో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. అనంతరం శిశువుకు అన్ని విధాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. 3 నెలల అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా శిశువు తండ్రి రామ్ కుమార్ మాట్లాడుతూ వసంత్ సేన ఆసుపత్రి వైద్య బృందం అందించిన వైద్యం మూలంగానే శిశువు తమకు దక్కిందని అన్నారు. ప్రతినిత్యము శిశువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నెలలు నిండకుండానే పుట్టినప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటూ వైద్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బాబు ప్రాణాలతో తమకు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ పద్మావతి, గిరిజాకృష్ణ, మానస, వినయ్ కుమార్, ఆసుపత్రి స్టాఫ్ నర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత మేము కూడా హోప్ అనేది వదిలేసాము. బట్ దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్. రియల్లీ అప్రిషియేట్ టు వసంత్ సాలి హాస్పిటల్ అండ్ వినయ్ సార్, మాన్సా మ్యామ్, పద్మావతి మేడం అండ్ వన్ మోర్ థింగ్, రెడ్డి సార్ ఆల్సో గివ్ us a great. సమావేశం ఎందుకైనామంటే ఈ వసంత్ సహాని హాస్పిటల్ లాస్ట్ 34 సంవత్సరాల నుంచి ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో చిన్న పిల్లలు అంటే మనం ఎన్నో శిశువులు 600 గ్రాముల నుంచి 900 గ్రాముల ప్రిమెచ్యూర్ బేబీస్ ని మన NICU అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టుకొని మనము ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంటికి సేఫ్ గా పంపించాము. సో ఈ వసంత్ సహాని హాస్పిటల్ అసలు ప్రారంభమైంది ఈ కారణం వల్లనే, ప్రిమెచ్యూర్ బేబీస్ కి సర్వీస్ ఇవ్వడానికి కోసం ప్రారంభమైంది. ఇది మనం ఇప్పుడు లాస్ట్ 34 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ ఇస్తున్నాము. అయితే ఇక్కడ మన డాక్టర్ గిరిజాకృష్ణను మేడం లాస్ట్ 34 సంవత్సరాల నుంచి ఈ వసంత్ సహాని హాస్పిటల్ తో అసోసియేట్ అయినారు. ఆవిడ పనిచేసిన చాలా మంది ప్రిమెచ్యూర్ బేబీస్ ని ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు. సో అదే విధంగా ఇప్పుడు మనం ఈసారి ఫస్ట్ టైం ఒక 500 గ్రాముల బేబీని మన హాస్పిటల్లో మన పిల్లల డాక్టర్లు వాళ్ళ ఇది వల్ల మనం వాళ్ళని సేఫ్ గా ఇంటిగా పంపించినాం అన్నమాట. సో దాని గురించి మన పీడియాట్రిషియన్స్ చెప్తారు. హలో అండి, నేను డాక్టర్ మానస. బేబీ డెలివరీ తర్వాత వేరే హాస్పిటల్ నుంచి పికప్ చేసి వీ కెన్ డూ ఇట్, వీ కెన్ సెండ్ ద బేబీ హోమ్ అంటే ఇంటికి కాన్ఫిడెంట్ గా పంపించగలము అన్న కాన్ఫిడెన్స్ తో ఆ బేబీని తీసుకొచ్చాను ఇక్కడికి. ఓకే, నౌ ఐ పాస్ ఓవర్ టు మై కో కన్సల్టెంట్ డాక్టర్ వినయ్. నేను డాక్టర్ వినయ్, నేను ఇక్కడ న్యూనటాలజిస్ట్ ని, న్యూబార్న్ బేబీ స్పెషలిస్ట్. సో ఈ బేబీ మాకు బయట నుంచి వేరే హాస్పిటల్లో డెలివరీ అయింది. 500 గ్రామ్స్ బేబీ అక్కడ బేబీ అని చెప్పేసి మేము ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ బేబీ ఆల్మోస్ట్ మా దగ్గర 95 days ఉంటుంది బేబీ ఇక్కడ హాస్పిటల్లో. ఇది బార్న్ అయింది బేబీ 29 weeks, అంటే ఆల్మోస్ట్ 7 నెలల లోపల పుట్టింది బేబీ. 7 నెలల లోపల పుట్టింది. సో బట్ 7 నెలల లోపల పుట్టే బేబీస్ కంటే తక్కువ వెయిట్ పుట్టింది. 7 నెలల పుట్టే బేబీస్ జనరల్గా 1 kg అట్లా పుడతారు. బట్ ఈ బేబీ లోపల నుంచి బాగా అసలు ఎదగలేదు, 500 grams అంతే వచ్చింది. సో అక్కడ డెలివరీ చేశారు బేబీ. సో బేబీ బతకదు అనుకున్నారు, కానీ ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చి నేను 90 days ట్రీట్మెంట్ ఇచ్చాము. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను ఈ బేబీలో. వీ హ్యావ్ ట్రీటెడ్ లాట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్, లంగ్స్ కాంప్లికేషన్స్ వచ్చాయి, లివర్ కాంప్లికేషన్స్ వచ్చాయి. అండ్ బేబీకి ఏంటంటే అవుతూ ఆ బేబీ అయితే చాలా గట్టి ఉండే బేసికలీ. సో నేను చేయాల్సింది నేను చేసిన, బట్ బేబీ యొక్క ఇది కూడా చాలా గట్టిగా ఉంది. సో పేరెంట్స్ మా మీద ట్రస్ట్ పెట్టారు. దో మా చాలా చిన్న హాస్పిటల్, వేరే హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కాకుండా ట్రస్ట్ హాస్పిటల్. సో మేము కాస్ట్ లో కూడా బాగా తగ్గించేసి పేషెంట్స్ ని
చాలా తక్కువ కాస్ట్ లో ఈ బేబీని బయట వేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ బేబీ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 months 4 months అయింది. సో 3.5 months 4 months ఇప్పుడు ఈ బేబీ వచ్చేసరికి 1.7. They're not the newer generation of neonatologists. So they are applying all their new knowledge into this and bringing out the babies very confidently outside. Thank you for the press meet and